విజయ్ని గనక ప్రభుత్వం ఏర్పాటు చేయనివ్వకుండా స్నాప్ పోల్స్ వచ్చినా విజయ్ని డిలే చేసినా కానీ జెన్జీ రంగంలోకి దిగే పరిణామాలు ఉంటే గనక ఒసరు కోసం కుస్తీ పడితే అసలుకే ఎసరొచ్చే ప్రమాదం ఉంటుంది అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. తమిళనాడు రాజకీయం చూస్తూ ఉంటే, గవర్నర్ ఓవర్ యాక్షన్ చూస్తూ ఉంటే, కేంద్రం ఎత్తుగడలు చూస్తూ ఉంటే ఇదే మాట గుర్తొస్తూ ఉంది. విజయ్ని గనక ప్రభుత్వం ఏర్పాటు చేయనివ్వకుండా ఇలా స్పీడ్ బ్రేకర్లు పెట్టుకుంటూ పోతే గనక అలాంటి పరిస్థితి తలెత్తుతుందా రాజకీయాల్లో? అసలుకే ఎసరు రావడం అంటే ఏంటి? తమిళనాడు ఇంపాక్ట్ మోడీ నాయకత్వాన్ని తాకే డేంజర్ ఉంటుందా? 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఇదే ప్రధాన ఎజెండా అయి కూర్చునేందుకు అవకాశాలు ఉన్నాయా? హౌ? ఎలా? విజయ్కి అడ్డంకులు గనక ఇలా పెట్టుకుంటూ పోతే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనివ్వకపోతే, స్నాప్ పోల్స్ గనక వస్తే ఆ ప్రభావం కేవలం తమిళనాడుకి పరిమితం కాదు. యు మార్క్ మై వర్డ్స్. 29లో కేంద్రం ఢిల్లీ స్థాయిలో ఆ ప్రభావం ఉంటుంది. ఎలాగో మాట్లాడుకుందాం. ఆ తర్వాత తమిళనాడు గవర్నర్ తీరు గురించి ఇప్పుడు దేశమంతా రగిలిపోతా ఉంది కదా. అతిపెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయనివ్వకుండా ఆపడానికి ఆయన ఎవరు అని అందరూ అడుగుతూ ఉన్నారు కదా. మీకు గమ్మత్తైన ఎక్స్పీరియన్స్ చెప్తా. అతిపెద్ద పార్టీగా ఉన్నా గానీ ఆ పార్టీని కాదని 2 చిన్న పార్టీలను కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర ఈ మధ్య కాలంలోనే మన చుట్టుపక్కల రాష్ట్రాల్లోనే ఒకటి ఉంది. అలాంటి ప్రతిపాదనకి, అలాంటి రాజకీయానికి కారకులు ఎవరో తెలుసా? మన చంద్రబాబే. మరి ఇప్పుడు గవర్నర్ మీద ఇంత ఆగ్రహం వస్తా ఉంది కదా. మరప్పుడు చంద్రబాబు చేసిన అటెంప్ట్ ని మాత్రం మన మీడియా హీరోయిజంగా ఎలా ప్రొజెక్ట్ చేసిందో చూస్తే గనక మన రాజకీయం ఎంత అసంబద్ధంగా సాగిందో తెలుస్తుంది. అంటే ఇది తమిళనాడుకి సంబంధించిన విషయం. 2029లో కేంద్రంలో ఈక్వేషన్స్ ఎలా మారొచ్చు అనే చెప్పే ఈక్వేషన్ అన్నిటికీ మించి ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు ఎలాంటి రాజకీయ ఎత్తుగడలు వేసేవారో మరొక్కసారి మన కళ్ళ ముందుకి రివైండ్ చేసి ఫ్లాష్ బ్యాక్ ని ప్రెజెంట్ లో చూపించే వాస్తవం. మరి డీటెయిల్స్ ఏంటో చూద్దామా? తమిళనాడు గవర్నర్ రాజేంద్ర ధోరణి మీద ఇప్పుడు దేశమంతా మాట్లాడుతూ ఉంది కదా. విజయ్ ఎప్పుడైతే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటాము అని చెప్పారో, బీజేపీ రాజకీయంగా వ్యూహాత్మకంగా చక్రం తిప్పిందని గవర్నర్ విచక్షణాధికారం పేరుతో ఏది 118 మంది పేర్లు ఇవ్వండి అని అడిగారు కదా. ఫ్యాన్స్ లో అసహనం ఉంది, విజయ్ ఫ్యాన్స్ లో తమిళనాడులో. ఇప్పుడు తమిళనాడు అంతా మాట్లాడుకుంటా ఉంది. విజయ్ ప్రజా మద్దతుతో గెలిస్తే కేంద్రం బీజేపీ గవర్నర్ ని అడ్డు పెట్టుకుని ఇలాంటి రాజకీయాలు ఆడుతున్నారు అని మాట్లాడుకోవడం కనిపిస్తా ఉంది కదా. ఇంకో పక్కన మోడీ విపక్షంలో కూర్చున్న అన్నాడీఎంకే కట్టు తెగేలాగుంది, గట్టు తెగేలాగుంది. కట్టు తెగుతోంది, గట్టు తెగుతోంది. ఎందుకని? సీనియర్ నాయకుడు రాజ్యసభ ఎంపీ షణ్ముగం రాజీనామా చేశారు కదా. ఆయన నాయకత్వంలో ఒక 25 మంది ఎమ్మెల్యేలు వచ్చి ఇప్పుడు విజయ్ పార్టీతో చేరతారా అనే చర్చ జరుగుతా ఉంది. ఎందుకని? ఒకటి, విజయ్ కి ఫ్యూచర్ ఉంది, జనంలో మద్దతు పుష్కలంగా ఉంది. అన్నిటికీ మించి పార్టీలో చేరితే అధికారం అందుతుంది కదా, అన్నాడీఎంకేకి భవిష్యత్తు లేదని అర్థమైపోతా ఉంది కదా అనేది షణ్ముగం లాంటి వాళ్ళ ఒపీనియన్. అంటే విజయ్ ని డిలే చేసిన దగ్గర నుంచి ఇప్పుడు తమిళనాడులో అన్నాడీఎంకే లాంటి పార్టీల మనుగడికి పెను సవాల్ వస్తూ ఉంది. ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకో పక్కన జనంలో తీవ్రమైన అసహనం పెరుగుతూ ఉంది. జనం అంటే ఎవరు? విజయ్కి ఓటేసింది ఎవరు? యువత, వర్కింగ్ క్లాస్ అని మాట్లాడుకున్నాం కదా. 20 నుంచి 49 మధ్య ఉన్న వాళ్ళు తమిళనాడులో ఓటర్లలో 3,60,00,000 మంది ఉన్నారు అని నేను ఒక లెక్క చూపించాను మీకు. అందులో జెన్జీ అయితే 1,50,00,000 మంది ఉన్నారు. 30 years to 49 ఏజ్ బ్రాకెట్ లో ఉన్న వాళ్ళు మరో 2 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పుడు గవర్నర్ ధోరణి మీద, బీజేపీ మీద చిర్రెత్తిపోతున్నారు. ఎందుకని? బీజేపీ మీద మామూలుగానే తమిళనాడులో ఉండాల్సిన క్లారిటీ ఉంది. ఇప్పుడు రాజకీయం చేయబోయి అతిపెద్ద పార్టీగా అవతరించినా గానీ టీవీకేని విజయ్ని అడ్డుకుంటారా రాజకీయం కోసం అని ఆక్రోశంతో రగిలిపోతున్నారు చాలా మంది. జల్లికట్టు విషయంలో సుప్రీంకోర్టులో తమిళనాడు పోరాడిన తీరుని గుర్తు చేస్తా ఉన్నారు. ఇప్పుడు జల్లికట్టు విషయంలో ఏమైంది? జీవహింస చేసేస్తున్నారు అని సుప్రీంకోర్టు జోక్యం చేసుకోబోతే మా పుట్టలో వేలెడితే కుట్టమా అన్న తీరుగా తమిళనాడు రెస్పాండ్ అయింది కదా. ఇది పాపులర్ సెంటిమెంట్, శతాబ్దాలుగా వస్తున్న ఆచారం, మీరెవరు అడ్డుకోవడానికి? మీకు తమిళ నేటివిటీ, తమిళ ఆత్మ తెలుసా అని నిలదీసేసరికి, నిరసనకి దిగేసరికి సుప్రీంకోర్టే వెనక్కి తగ్గింది కదా పాపులర్ సెంటిమెంట్ విషయంలో జోక్యం చేసుకోమని. మరి సుప్రీంకోర్టే వెనక్కి తగ్గితే ఇప్పుడు పాపులర్ సెంటిమెంట్ కనుక అగ్గి మీద గుగ్గిలమయ్యి రోడ్ల మీదకి వచ్చింది అనుకోండి, ముందు తమిళనాడులో లెక్కలు మారుతాయి. ఆ తర్వాత ఆ మోడల్ దేశం మొత్తాన్ని ఆలోచనలో పడేస్తుంది. అంటే వర్కింగ్ క్లాస్, ప్రొడక్టివ్ సెక్టర్ 20 నుంచి 49 ఏళ్ల వాళ్ళు రోడ్ల మీదకి వస్తే ఆలోచనతో రంగంలోకి దిగితే గనక ఇంత మార్పు వస్తుందా అనే థాట్ తట్టిందనుకో దేశానికి, దేశవ్యాప్తంగా జెన్జీ ఆలోచనలో పడుతుంది. రాజకీయం మారాలంటే మనం తలుచుకోవాల్సిందే కొన్ని నెలలు ఈ దేశం కోసం డివోట్ చేద్దాం, రెడీ అవుదాం
అని ప్రభుత్వ వైఫల్యాల మీద, ఎకనామిక్ స్లో డౌన్ మీద, ఎంతసేపు మతం గురించో లేకపోతే ఎదుటి వాళ్ళ మీద ఆరోపణల గురించో మాట్లాడే ధోరణి మీద తిరగబడింది అనుకోండి, 2029 నాటికి అదే ఎజెండా అవుతుంది. ఎందుకు ఎజెండా అవుతుంది? జెన్జీ ఇండియా మొత్తం ఓటర్లలో 100 కోట్ల మంది పైగా ఓటర్లు ఉన్నారు కదా మనకి, అందులో 30% పైగా ఉన్నారు. పైగా 38 ఏళ్ల లోపు వాళ్ళు దేశ జనాభాలో 68%, అంటే ఓటర్లుగా లెక్క తీసుకుంటే దాదాపు 55 నుంచి 60% ఉంటారు. వర్కింగ్ క్లాస్ అంటున్నాం కదా వాళ్ళు. అంటే తమిళనాడులో గనక జనం ఆందోళనకి దిగి రోడ్ల మీదకి వచ్చి విజయ్ని ఎందుకు ముఖ్యమంత్రిని చేయరు అనే పోరాడే పరిస్థితి వచ్చిందనుకోండి, దేశం కళ్ళు తెరుస్తుంది, దేశానికి ఒక మోడల్ సెట్ అయిపోతుంది. ఇలా పోరాడాలన్నమాట అని. ఇప్పటి వరకు అలాంటి పరిస్థితి లేదు కదా. జన్జీ గుమ్మగా ఉన్నారు సోషల్ మీడియాలోనో మరో పనుల్లోనో బిజీగా. అలా కాకుండా మనం తలుచుకుంటే మార్చగలం అనే థాట్, ఒక లైవ్ ఎగ్జాంపుల్ తమిళనాడు సెట్ చేస్తే కనుక లెక్క మారిపోతుంది. అలా కాకుండా స్నాప్ పోల్స్ వచ్చినాయి అనుకోండి, నేను ఇంతకు ముందు ఇదిగో ఈ వీడియోలో చెప్పా కదా, స్నాప్ పోల్స్ వస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళకి డేంజరు, ఆ అధికారంలో ఉన్న వాళ్ళకి కొమ్ము కాస్తున్న అన్నా డిఎంకే లాంటి పార్టీ మునిగిపోతుంది. బీహార్లో అదే జరిగింది కదా. 20 ఏళ్ల నుంచి తేరుకోలేకపోతున్నాయి పాపం ఆ పార్టీలు. కావాలంటే ఆ వీడియో చూడండి, అందులో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. స్నాప్ పోల్స్ వస్తే కనుక దానికి కారణమైన కేంద్రం మీద జనం ఆగ్రహం ఎలా ఉంటుంది అని ఆ ఎగ్జాంపుల్ చెప్తుంది, చూపిస్తుంది మనకి. తమిళనాడు లాంటి రాష్ట్రంలో అయితే కేంద్రం మీద, బీజేపీ మీద అట్మోస్ట్ క్లారిటీ ఉన్నప్పుడు అంతకి సూపర్లేటివ్ ఉండొచ్చు ప్రభావం. ఎందుకని? విజయ్కి ఆల్రెడీ 108 సీట్లు ఏమో ఉన్నాయి కదా. పైగా టీవీకే మొత్తం తమిళనాడులో 60కి పైగా స్థానాల్లో సెకండ్ పొజిషన్ లో ఉంది మొన్న ఎన్నికల్లో. అక్కడ కూడా జనం కళ్ళు తెరిచారనుకోండి, ఈసారి విజయ్కి 150, 160 సీట్లు వస్తాయి, ల్యాండ్ స్లైడ్. అలా వస్తే గనక అది బీజేపీకి, కేంద్రానికి భంగపాటు అవుతుంది. జెన్జీ పోరాడి డెసిషన్ తీసుకున్నారు, డెసిసివ్ గా వ్యవహరించారు అనే మోడల్ సెట్ అయితే గనక దేశవ్యాప్తంగా అలాంటి ఆలోచన, థాట్, రీవోల్ట్ ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది కదా. రీసెంట్ ఎక్స్పీరియన్సెస్ చుట్టుపక్కల దేశాల్లో ఉన్నాయి. నేపాల్ లాంటి చోట్ల, శ్రీలంక లాంటి చోట్ల, బంగ్లాదేశ్ లాంటి చోట్ల. మన జెన్జీ మాత్రం ఏం తక్కువ అనుకుంటారు అలాంటివి చూసి. ఇప్పుడు తమిళనాడులో కూడా వచ్చిందంటే కదా. అంటే గవర్నర్ తాత్సారం చేసిన దగ్గర నుంచి అసలకే ఎసరు, అంటే 2029కే పెను సవాల్, ఎజెండా సెట్ అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇది ఒక ఆస్పెక్ట్. తర్వాత చంద్రబాబు ఇలాంటి మోడల్ని డిరైవ్ చేశారు, ఇప్పుడు గవర్నర్ అనుసరిస్తున్నారు తమిళనాడులో ఆ మోడల్ని అని నేను అన్నా కదా. ఎక్కడ? మన పక్కన ఉన్న కర్ణాటకలో 2018లో ఏమైంది? బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది, 104 సీట్లు వచ్చినాయి. మెజారిటీకి అక్కడ 112 కావాలి. అంటే ఎన్ని తక్కువ? కేవలం 8 తక్కువ. గవర్నర్ బీజేపీని ఆహ్వానించబోతే చంద్రబాబు రంగంలోకి దిగి జేడీఎస్ ని, కాంగ్రెస్ ని కలిపారు కదా. కానీ కర్ణాటకలో మెజారిటీ 2 పార్టీలు కలిసి మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటే మెజారిటీ వాళ్ళకుంటే కాదు, వేరే వాళ్ళకి ఇచ్చి ఇంకో వేళ పార్టీకి ఇచ్చి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం ఏమాత్రం సబబో మీరే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు బీజేపీ చెప్పిన మాటలేంటి, ఈ రోజు చేసే పనులేంటి అడుగుతున్నా. ఈ 2 పార్టీలు కలిస్తే వీళ్ళకి మెజారిటీ మార్క్ ఉంది, ఎందుకు అవకాశం ఇవ్వరు అంటూ దేశవ్యాప్తంగా పబ్లిసిటీ చేసి, హంగామా చేసి, దగ్గరుండి ఆ 2 పార్టీలకి పొత్తు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించారు కదా. అఫ్ కోర్స్ అది 3 నాళ్ల ముచ్చట అయింది. కుమారస్వామి అధికారం ఎంతో కాలం నిలవలా కుప్పకూలింది ఆ ప్రభుత్వం. కాంగ్రెస్ చీలిక వరకు మళ్ళీ బీజేపీలో కలిసింది, బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. చాలా మంది గుర్తుండే ఉంటుంది. అంటే రాజకీయ ఎత్తుగడల కోసం అతిపెద్ద పార్టీల్ని హ్యూమిలియేట్ చేసిన చరిత్రలో మన వాళ్ళకు కూడా మంచి హ్యాండే ఉంది. అలాంటి రాజకీయాలు చేస్తున్న గవర్నర్ మీద కదా మనం ఇప్పుడు ఆగ్రహంతో ఉన్నాం. మరి అలాంటి రాజకీయమే గొప్ప అని మన మీడియా 2018లో ప్రొజెక్ట్ చేసింది కదా. మరి దాని మాట ఏంటి? మనం ఎంత అసంబద్ధంగా ఉంటామో, ఎలాంటి రాజకీయాలు చేస్తామో అని చెప్పడానికి అదొక తిరుగులేని చరిత్రాత్మక ఎగ్జాంపుల్ కదా. అప్పట్లో చంద్రబాబు బీజేపీతో సున్నం పెట్టుకుని పోరాటం చేస్తున్నా అన్నారు. అందుకోసమని అలాంటి ప్రయత్నాలు, ప్రయోగాలు చేసి ఎదురు దెబ్బలు తిన్నారనుకోండి, అది వేరే విషయం. అంటే ఇప్పుడు తమిళనాడులో గవర్నర్ వాదనని పోలిన ఎగ్జాంపుల్స్ మన చుట్టుపక్కల కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఉన్నాయి. దాంట్లో మన వాళ్ళ హ్యాండ్ కూడా ఉంది అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. మరి ఈ 2 ఈక్వేషన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? స్నాప్ పోల్స్ వచ్చినా, విజయ్ని డిలే చేసినా కానీ జెన్జీ రంగంలోకి దిగే పరిణామాలు ఉంటే గనక కేంద్రంలో బీజేపీకి 2029లో సవాళ్ళు ఎదుర్కోవటం ఒక ఆస్పెక్ట్. రెండోది, గవర్నర్ ధోరణి అసంబద్ధం అనుకుంటే మన చంద్రబాబు సార్ 2018లో కర్ణాటకలో నడిపిన రాజకీయ ప్రయోగాన్ని ఇంకెలా చూడాలి? ఈ 2 విషయాల గురించి మాట్లాడుకుందామా? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి. కేవలం పార్లమెంటరీ లాంగ్వేజ్ మాత్రమే వాడదాం. సంస్కారవంతమైన రాజకీయాల కోసం మన వంతు పాత్ర పోషిద్దాం. ఎందుకంటే రాజకీయంలో, భాషలో సంస్కారం ఉంటేనే పనితీరును క్వశ్చన్ చేసే నైతిక హక్కు మనకు ఉంటుంది కదా. దిస్ ఈజ్ కీ టాక్స్ రిక్వెస్ట్.